ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. మండల కేంద్రంలోని సీతగుంట పంచాయతీ పెద్దబయలు గ్రామానికి చెందిన నిక్కుల రూపవతి, వైఫ్ ఆఫ్ భద్రారావు, సుమారుగా 40 సంవత్సరాల నుంచి మా జిరాయితీ భూమిలో మా తండ్రి గారికి 7 సంతానం కలిగి 42 సెంట్ల స్థానంలో ఒక్కొక్కరు గృహములు నిర్మించుకొని ఉన్నాము. మా గృహము ఎదురుగానున్న ప్రభుత్వ స్థలంలో సుమారుగా 30 సంవత్సరాల క్రితం నుంచి నడకదారిలో నడిచేవారని, ఈ ఖాళీ స్థలంలో వీధుల వారు ట్రాక్టర్, లారీలు, జీపులు సహాయంతో తమ సంబంధిత వస్తువులు తీసుకొచ్చేవారని ఆమె చెప్పారు. నమస్తేనండి, నా పేరు రూప. మాది పెదబయలు గ్రామం, పెదబయలు మండలం, ఏఎస్ఆర్ జిల్లా. మా నాన్నగారు అయినటువంటి నిక్కుల రంగయ్య గారు 7 మేము సంతానం. 7కి నాన్నగారు ఇల్లు కట్టుకునడానికి అన్నదమ్ములతో పాటు అన్నదమ్ములు కూడా స్థలాలే ఇచ్చారండి. అయితే నేను ఇల్లు కట్టుకున్నాను. ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతుంది నేను ఇల్లు కట్టుకొని. మరి మా పెద్ద వదినటువంటి లీలాకుమారి ఆమె, మా అన్నయ్య, మా నాన్నగారు, మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఈ మా పట్టకు ఆనుకున్నటువంటి ఖాళీ ప్లేస్లో ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఇది రహదారి ఉండేది. అందరూ వీధిలో వారందరూ కూడా ఇదే దారి మేము నడిచేవాళ్ళము. అయితే మా పెద్ద వదిన ఈ పోర్జర్ పట్టా చేసుకొని ఇంచుమించు 6 వ్యక్తులకు అమ్మేసిందండి. అమ్మిన తర్వాత మేము చెప్పడం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నాము, మాకు నడిచే దారి కూడా లేదని అడిగితే మాకు దెబ్బలాటలకు వచ్చి ఈ అమ్మినావిడ కొన్నవారు కలిసి మా మీద దెబ్బలాటకు వచ్చి మాకు నడవడానికి దారి లేకుండా ఇప్పుడు ఇల్లు నిర్మించేశారండి. ఇప్పుడు మేము వెళ్ళడానికి ఇటుపక్క కూడా మాకు దారి లేదు. మా యందు దయ ఉంచి మాకు రహదారి ఏర్పాటు చేయని అధికారులు కోరుచున్నాము. ఈ కొన్నటువంటి వారు కూడా మేము ఎన్నోసార్లు చెప్పాము, మీరు ఇక్కడ ఇల్లులు కడుతున్నారు, సరే కడితే కట్టుకోండి, కానీ మాకు మరి చిన్న దారి మాకు వదిలేయండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు వినలేదండి. ఆ కొన్నటువంటి వ్యక్తులు మండి రామకృష్ణ గవర్నమెంట్ టీచర్ అండి, అలాగే అంబిడి నీలకంఠం కూడా గవర్నమెంట్ టీచరు. మేము చెప్తే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు అధికారులందరూ తెలుసు, మేము రాజకీయ పరంగా కూడా వెళ్తున్నామని మాకు చాలా బెదిరించి మాకు ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈ విషయం మేము స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగిందండి. అనేక సార్లు చెప్పాము. అయితే మాటి నా దగ్గర రావద్దని ఎంఆర్ఓ గారు మాకు ఎంతో కించపరిచి, ఆడవారిని కూడా చూడకుండా మా మాట వినకుండా మమ్మల్ని చాలా కించపరిచి వెళ్ళిపోమని గద్దించడం జరిగింది. అయితే మేము ఇంకా చేసేది లేక సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా గ్రీవెన్స్ కూడా 3 సార్లు ఇచ్చామండి. జిల్లా కలెక్టర్ కూడా 2 సార్లు ఇచ్చాము. అయితే ఏ అధికారు కూడా మాకు స్పందించి మాకు ఎటువంటి న్యాయం అయితే చెయ్యలేదు. మా యందు దయించి అధికారులు ఈ విషయం విని మాకు విచారణ చేసి మాకు దారి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్తే అండి, నా పేరు బిషు. 40 సంవత్సరాల నుండి ఇలాగా నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ రహదారి మాకు లేకుండా ఇక్కడ ఇల్లు అన్ని మొత్తం కట్టేస్తున్నారు. ఏదైనా జ్వరం జబ్బులు వచ్చినా ఇబ్బంది అయిపోతుంది. ఇది చుట్టూ అంతా అని మొత్తం అది అమ్మ ఫస్ట్ చెప్పింది వాస్తవమే. ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ఈ దారి ముందు ఎలాగుంది ఒక ఆటో వెళ్ళినాక మనకి ఇప్పిస్తారని మన పెద్దలకి గవర్నమెంట్ వాళ్ళకి కోరుతున్నాం. సార్ నమస్తే సార్, మాకు నడవడానికి దారి లేకుండా చేశారు సార్. ఇక్కడ మొత్తం హౌస్ కట్టిస్తారు. మా పిల్లలు కూడా ఇక్కడ దారి మరి స్కూల్కి వెళ్ళడానికైనా ఎక్కడైనా ఏదైనా కొనుక్కోవడానికైనా సరే వెళ్ళడానికి కూడా దారి లేకుండా చేశారు సార్. మరి మీరు దారి కొంచెం ఇప్పిస్తారని మా పేరు రాజమ్మ. నేను మరి ఇక్కడ పెళ్ళి అయ్యాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను బాబు. ఇలాగొచ్చే వాళ్ళ చీపుర్లకో గన్నెళ్ళకో కరపులకే లేదన్నమాట. నేను అంటే ఒకరోజు మా మేడం వాళ్ళ ఇంటికి వచ్చాను, ఎదిగి వచ్చాను నేను. అంతే, కొంచెం మీరు దయించి కొంచెం ప్లేస్ ఉంచితే మీకు గౌరవించి మేము నమస్కారం పెడుతున్నాం. ఇలాగే ఉండేది సార్, మొత్తం రోడ్డు గోడకి ఆనుకొని ఇలా మేము నడిచేవాళ్ళు, ఇలా చిన్నగా ఉండేది. ఇది మొత్తం ఇలా రోడ్డుగా ఉంది.